హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈ రోజు అయితే మీ ముందుకు ఒక సరికొత్త ఇంట్రెస్టింగ్ వీడియో అయితే తీసుకురావడం జరిగింది. ఈ వీడియో అయితే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటా. ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది. ఈ రోజు మనము ఒక సాహసం చేయబోతున్నాం అనమాట. ఈ రోజు అయితే ఆ సాహసం ఏంటనేది మీకు వీడియోలో అయితే చూపిస్తాము. చాలా మంచిగా ఉంటది, కాకపోతే మాకైతే భయంగా కూడా ఉంది అనమాట. అలాంటి సాహసం అయితే ఈ రోజు చేయబోతున్నాము. ఈ రోజు మనం పూర్తి అడవిలోనే ఉంటాం ఫ్రెండ్స్. ఆ అడవిలోనే అది ఎక్కడ ఉంటాం అనేది వీడియోలో అయితే చూడండి. మనం అంటే అడవి మధ్యలోనే అనమాట. అడవి మధ్యలో మేము ఎక్కడ ఉంటాం అనేది అయితే వీడియోలు మీకు పూర్తిగా చూపిస్తాను. ఎక్కడ ఎలా వచ్చిన అడవి అయితే ఇదో ఫ్రెండ్స్, ఇలాగనమాట. చూసారు కదా, పైన ఒకసారి చూపించమచ్చా. ఇలాగ వెళ్తాం ఫ్రెండ్స్. మేమైతే ఇక్కడ నుంచి అయితే మనం ఇలాగ వెళ్ళాలన్నమాట. ఓకేనా? ఇలాగ వెళ్తేనే మనం అడవికి అయితే చేరుకుంటాము. ఇప్పుడు టైం ఎంత అవుతుందా చూడు బాబు, టైం ఎంత అవుతుంది? 3:44 ఫ్రెండ్స్. ఇప్పుడైతే టైం ఎగ్జాక్ట్లీ 3:44 అయితే అవుతుంది. ఇప్పుడైతే మనం స్టార్ట్ చేయబోతున్నాము. ట్రెక్కింగ్ ఇప్పుడు చేయాలి, ఎందుకంటే మనం అడవి ఎక్కాలంటే ముందు ట్రెక్కింగ్ చేయాలి. ట్రెక్కింగ్ చేసి అయితే మనం అడవి ఎక్కుదాం. ఓకేనా? రండి. ఇప్పుడు మనం ఏ విధంగా ట్రెక్కింగ్ చేస్తాం అనేది అయితే వీడియోలో చూపిస్తాను. రండి. చూస్తారు కదా, ఇలాగైతే మనం ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇంకా అడవి మధ్యకి వెళ్ళాలి ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఈ 2 రోజులు అయితే గట్టిగా వర్షం కూడా పడుతుంది, మబ్బులు కూడా కమ్ముకుంటూ వస్తున్నాయి అన్నమాట. పుల్లు ఘాటుగా ఉంది కదా. మబ్బు అయితే మంచిగా కమ్ముకుంటూ వస్తుంది. బాగా వస్తుంది బాబు, పొగ మంచి చూడు. అన్న ఇలాగే వెళ్ళాలా? చేస్తున్నాము అంటే ఫస్ట్ టైం ఒక సాహసం అయితే చేస్తున్నాము. ఈ సాహసం ఏంటనేది మీకు వీడియోలో అయితే చూపిస్తాను. వాళ్ళు కత్తి తెస్తున్నారు లేదు వాళ్ళు. ఇంకా వెనక నుంచి అయితే ఒక ముగ్గురు వస్తున్నారు. ముగ్గురు అంటే 2 వస్తున్నారు కదా, ఒకడు వెళ్ళిపోయాడు. 2 అయితే వస్తున్నారు, కత్తి తెస్తున్నారు లేదు. ఏ పైకి ఇప్పుడు మేము అక్కడే వెళ్ళిపోతున్నాం కదా. ఇప్పుడు అక్కడే వెళ్తాం మేము. చూసారా దారి ఎలా ఉంది? వంగుకుంటూ వెళ్ళాలి, ఇక్కడ గుచ్చుకొని పోతాయి. మచ్చ ఇది ఇక్కడ ఏదో పుట్టగొడుగు చూడు. ఏ పుట్టగొడుగు అంటారు ఏదో అంటారు, మొత్తం తెలియదు. చూసారా ఫ్రెండ్స్, చూపిస్తాను. ఇదిగో తినారు కదా. ఇది స్మెల్ ఏం లేదులే, కానీ మంచిగా ఉంది. ఇదిగో ఇది వేస్ట్ పుట్టగొడుగు అండి. ఇది ఇలాంటివి తినకూడదు, ఎందుకంటే పుట్టగొడుగులోనే కొన్ని మంచిగా ఉంటాయి, కొన్ని చెడు ఉంటాయి అన్నమాట. ఇంకా రండి, మనం ఇంకా ఎక్కుదాం పైకి. కన్నారే మచ్చా, పైన అడవి కోళ్ళట బావా. అడవి కోళ్ళ ఎక్కడ బా? ఎన్ని ఎక్కడ ఉండేవి? షూట్ చేసి వచ్చింది. ఈ కూర తింటామేమో. ఇది సారదుంప, అడవి సారదుంప అంటారు కదా. ఇది అయితే మేము చాలా ఇష్టంగా తింటాం. ఆర్గానిక్ ఇది ఫ్రెండ్స్. యాకు అనమాట. యాకుతో అయితే మనం కూర కూడా చేసి తింటాము. బాగుంటుంది కూర అయితే. మచ్చి ఇప్పుడు వెళ్ళి మనం కర్రలు అయితే కలెక్ట్ చేసుకోవాలి. థియేటర్ ఇలా ఉంది. చూసారా ఫ్రెండ్స్, ఎలాంటి దగ్గర ఎక్కుతున్నాము. ఇలా చూస్తుంటే మీరైతే భయంకరంగా కనిపిస్తుంది ఘాట్ ఇక్కడ. వాటర్ అందరు బా ఇదేట్రా భయంకరంగా కనిపిస్తుంది ఇక్కడ. అలానే ఉందిరా. ఇక్కడైతే జాగ్రత్తగా వెళ్ళాలి, బాగా జాగ్రత్త.
పడిపోవచ్చు బాబా. ఇక్కడ ఏదో వేసి ఉన్నారా బా, కందులు అనుకుంటా. ఫ్రెండ్స్ చూసారా, ఇక్కడైతే పొడి వ్యవసాయం అనేది చేశారు. ఏది వేసి ఉన్నారో తెలీదు, మొత్తానికి కాపీనా ఈ ఏంటి సిల్వర్ మొక్క అయితే వేస్తున్నారు ఇక్కడ. ట్రెక్కింగ్ చేయాలా? अमत वो अर्धी डाउन है क्या मत अमत जो చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఏదో నేనైతే నాకు తెలిసి పంది అనుకుంటా. ఇది అయితే పంది ఇలా చేసింది అనుకుంటా, అడి పంది. చూడు వాళ్ళ మూతి ఉంటుందా, అడిపంది మూతి, దాంతో ఇది చేసింది అనమాట. ఇక్కడ నుంచి జారిపోతే కిందకే. మరి బావా నీ సాహసము చూసారా, మా వాళ్ళు ఇంకా రాలిపోతున్నారు. ఇదిగో కిందనే ఉన్నారు. మొత్తానికి మేమైతే చేరుకున్నాం. ఇక్కడ జారిపోతుంది, జాగ్రత్త. తెలుసులే. ఒరే కృష్ణ, చూడు జాగ్రత్త. కత్తి నువ్వు కృష్ణ ఎక్కలేదురా, ఇక్కడే. ఫ్రెండ్స్ మొత్తానికి మనం అయితే వచ్చాము. ఇదిగో చూపిస్తాను, ఇదే అనమాట గుహ. ఇదనమాట చూసారా, ఇదే గుహ అనమాట. ఇక్కడైతే మనం ఈరోజు స్టే చేయబోతున్నాము. వాళ్ళు హలో మొత్తం తుప్పలు నరకేయాలి. ఇదే మనం ఇక్కడైతే స్టే చేయబోతున్నాము. వర్షం వస్తే కొంచెం ఇబ్బంది ఉంటాయి. రాయలు అయితే అక్కడ పేర్చిస్తున్నారు. ఫ్రెండ్స్ ఇదిగో చూసారా, మొత్తానికి ఇక్కడ ఏదో వచ్చి ఇదిగో మొత్తం మట్టి అయితే తీసేసింది. ఇదిగో ఇలా తీసేసి ఉన్నాయి. ఉండింది అనుకుంటా. ఇక్కడ చూసారా, పంది అనుకుంటే, ఇక్కడ పంది ఎలుగుబంటి మొత్తానికి తెలియదు. ఇలా చేసి ఉన్నాయి, చూసారు కదా. ఇక్కడైతే ఈరోజు మనం స్టే చేయబోతున్నాము. ఫ్రెండ్స్ ఇదిగో చూసారు కదా, ఇదిగో మామూలు అయితే ఇప్పుడు వచ్చారు అనమాట. ఏరా కష్టపడి వచ్చారా, తడిసిపోయారా? ఇదిగో మామూలు అయితే అందరు వచ్చారు. ఇదిగో ఇందాకలా వస్తున్నారు అన్నాం కదా, ఇదిగో మామూలు అయితే అందరు వచ్చేసారు. బేగులు అయితే లగేజ్లు అయితే అక్కడ నుంచి ఉన్నాము. ఇప్పుడు మనం చేయవలసిన పని ఒకటే, ఇది మొత్తం క్లీనింగ్ చేసుకొని మనం కర్రలు తీసుకోవాలి. ముందు కర్రలు తెచ్చుకొని అన్నం వండుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, లేకపోతే ఆకలికి చేస్తాం. చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉంది, ఇక్కడైతే ఇలా పట్టుకొని రావాలి, లేకపోతే ఇంకా కిందకి వెళ్ళిపోవచ్చు. ఇది ఒకటే తెచ్చినట్టుంది. ఇప్పుడు ఎండిపోయింది. లాగాయి మచ్చా, కానీ అక్కడ పట్టుకొని లాగాలి నువ్వు. మచ్చా చెప్పులు లేకుండా వెళ్ళి ఉన్నా బాగుంటుంది. అర్రార్ మూవీ తీస్తున్నట్టుంది ఇక్కడ. చూడు ఫ్రెండ్స్, చూసారా ఇలా ఉందన్నమాట. అడవి అయితే ఎలా ఉందంటే చాలా దట్టంగా ఉంది. మధ్య ఇక్కడ రావడానికి జాగ్రత్త, కిందకి వెళ్ళిపోయాం అనుకో మళ్ళా ఫస్ట్ నుంచి ఎక్కువ రావాలి. అంటే చూసారా మండించేసారు మొత్తానికి. అంతా పెద్ద పొయ్యా. టైం అయిపోయింది మచ్చా, టైం అయిపోయింది. అడవిలో దొరుకుతుందండి చాలా కూరగాయలు అయితే. అదైతే మేము వండుదాం అనుకుని ప్లాన్ చేసుకున్నాము. బట్ టైం అయిపోయింది కదా. బట్ టైం అయితే చూద్దాం, టైం అయింది కానీ చూద్దాము. వీలుంటే తెచ్చుకుందాం ఒకన, అదే తెచ్చుకొని మనం అయితే వండుకుందాము. కిరణ్ ఇప్పుడు వెళ్తే తీసుకురాగలమా? దొరకాలి. లేదు వర్షం లేదు, మబ్బు మాత్రం మంచిగా కమ్మేసింది. కొట్టి వెళ్దామంటాం ఇద్దరు. ఇది లెబెటీ సార్ లేక అదేదో అంటారు కదా. ఈ టైంలో ఎక్కడ ఉంటుంది మొత్తం నీకు లెబెటీ సార్? ఈ టైంలో దొరకదు. చూసాం కదా, అది ముదిరిపోయింది. అది కోసి తినేద్దాం. ఇది పైన ఉన్నాయి, బట్ ముదిరిపోయి ఉన్నాయి ఇవి. ఈ సీజన్లో దొరకదు మచ్చా. ఈ సీజన్లో ముదిరిపోయిందో ఉంటుంది చూడండి. అలా పైకి
వద్దు పైకి మళ్ళీ నువ్వు సాహసాలు చేయక. సాహసం ఖరాబ్ దొరికింది చూసేవా, ఒక్కటి దొరికింది చాలరా. అది విలువ ఏంటో తెలుస్తుంది. మరి ఇది ఎండిపోయిందా? గుహలో నివసించేటప్పుడు ఖచ్చితంగా ఒక అల్లజడి పీక, అదేవిధంగా మిరపకాయ ఉంది కదా, ఈ మిరపకాయ దాంతోపాటు చిన్న కర్ర అయితే తీసుకోవాలన్నమాట. తీసుకొని ఇక్కడైతే చిన్నది పూజ చేయాలి, అది మా ఆచారం. మనం ఎక్కడ వెళ్ళినా ఈ విధంగా చేస్తారు, అందుకు కూడా మేము కూడా చేద్దాం. ఓకేనా? మా గిరిజన వాసులు ఏ విధంగా చేసి గుహలు నివసిస్తారు అనేది అయితే ఇప్పుడు చూపిస్తుంటే ఫ్రెండ్స్, ఇది ఉంది కదా ఇక్కడ కట్టు సరిపోవాలన్నమాట. ఇలా సరిపోయేటట్టు మా కర్రని అయితే మనం తీసుకోవాలి. ఇప్పుడు ఇలా పెట్టేటప్పుడు ఒక మాట అంటారు మా గిరిజనులు, టెకనా బాయ్ టెకనా అనేసి. ఇది మనం చెప్పి ఈ కర్ర అయితే వేయాలన్నమాట. నేను ఇప్పుడు చేస్తాను. టెకనా బాయ్ టెకనా ఇలా చేసి మనం ఇప్పుడు తెచ్చుకున్నాం కదా, ఇది అయితే మనము కాల్చాలి. ఈ విధంగా అయితే కాలుస్తారు ఫ్రెండ్స్. ఈ విధంగా చేసిన తర్వాత గుహలు అయితే ఉంటారనమాట. ఖచ్చితంగా ఇలా చేయాలి. మా గిరిజనులు అయితే ఈ విధంగానే చేస్తారు. అంటే ఏదో చెప్పడం కాదు కానీ రాయి మూసుకోకుండా ఉండడానికి అయితే ఇలా పెడతారనమాట. అందుకోసమే మేము కూడా ఇలా పెట్టుకున్నాము. దాంతోపాటు మిరపకాయన నల్ల జీడిపప్పు కూడా ఈ విధంగా వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకొని మనం అయితే కూడా నివసించాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు అయితే మనం రైస్ వేసుకుంటున్నాము. చూసారా, మనకు సరిపడేంత రైస్ అయితే వేసుకున్నాము. బావ అయితే ఇక్కడ ఉడుకుతున్నాడు. ఫ్రెండ్స్, ఇదిగో ఒకసారి కిరణ్ ఉడికిందా లేదు చూద్దాము. చూసారా, ఉడుకుతుంది. ఇప్పుడైతే మొత్తానికి రైస్ అయితే రెడీ అయిపోయి వచ్చింది. ఉడికిపోయిందా కిరణ్? అయితే ఉల్లిపాయలు కోసుకుంటున్నాము. సరిపోద్దా కిరణ్ ఉల్లిపాయలు? ఇదిగో మిరపకాయ అయితే ఉంది. దాంతోపాటు ఇదిగో టమాటా అక్కడే కోసేస్తారట్రా, పక్కన టమాటా అక్కడ కోసేద్దాం. టమాటా ఇది కోసుకుందాము. బామారి అయితే కోస్తున్నాడు. ఆయిల్ అయితే కోసుకుంటాము. సరిపోద్ది. మూత తీసుకురాకుండా మనము ఆకుతోటి అయితే మూత పెట్టుకున్నాము. మా వాళ్ళు అయితే భయంతో ఉన్నారనమాట. ఎందుకంటే ఇక్కడ ఏదో అంటే చెప్పుకోలేము కదా, అడవి మధ్యలో ఉన్నాము, ఏటు వస్తుందో తెలియదు. ఇది ఒక గుహ అనమాట. ఈ గుహలో అయితే మనము ఉన్నాం కావున ఏటు వస్తుందో తెలియదు అనమాట. అందుకే మా వాళ్ళు భయంతో అయితే ఉన్నారు. టమాటా వేసి మొత్తానికి భలే వండుతున్నారు. మనం అయితే రుబ్బుకో కారం ఇది. ఇక్కడే మనము సాల్ట్, మసాలా, అదేవిధంగా పసుపు మొత్తం అయితే ఇక్కడ ఒకే దగ్గర వేసేసుకున్నాము. ఫ్రెండ్స్, ఇదిగో మనం అయితే చిన్న ఘాటులు అయితే పెట్టుకున్నాం. చూపించు ఒకసారి ఆ ఘాటుల్ని. ఈ విధంగా ఘాట్లు అయితే వేసుకోవాలన్నమాట. చూసారా, చిన్న ఘాట్లు అయితే వేసుకున్నాము. ఈ విధంగా ఘాట్లు వేసుకొని దీనిపైన అయితే మనం కలిపిన మసాలా మొత్తం అయితే ఇందులో రాయాలన్నమాట. అయితే మనం రాస్తున్నాము. రాయర పొట్టి మొత్తం నీట్గా రాయాలి ఇలాగా. చూసారా, ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఘాట్ల దగ్గర కూడా అలా గట్టిగా రాస్తాం అనుకో, మాకు మసాలా సామాన్లు బాగా పడుతుంది అనమాట. అందుకోసం ఈ విధంగా ఘాట్లు అయితే పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, చూసారు కదా, మనం అయితే మొత్తం అయితే కోడి మొత్తం అయితే రాసేసుకున్నాం. ఫ్రెండ్స్, ఈ మాసన అయితే ఒక 5 నిమిషాలు అయితే మనం ఆకు కట్టేసి అలా ఉంచుకున్నాము పక్కన. ఆకు కట్టి ఉంచిన తర్వాత అయితే మనం ఈ విధంగా కట్టుకుంటున్నాం. చూసారు కదా, ఖచ్చితంగా మనం మసాలు మొత్తం రాసిన తర్వాత ఒక 5 నిమిషాలు అయితే మొత్తం అంటే గాలికి తగలకుండా ఒక 5 నిమిషాలు అయితే ఆకు కట్టేసి అలా ఉంచుకోవాలి. అలా ఉంచుకుంటేనే మాకు బాగుంటుంది అనమాట, మొత్తం పడుతుంది. తర్వాత ఈ విధంగా కర్రలు అయితే కట్టుకుంటున్నాము. ఎందుకంటే మనకు అడవిలోనే మొత్తం దొరుకుతుంది కావున ఏం తెచ్చుకోకుండా అడవి కర్రయే మనం అయితే ఉపయోగిస్తుంటున్నాం అనమాట. ఫ్రెండ్స్, ఇదిగో మనం అయితే ఈ విధంగా రెడీ చేసుకున్నాం. చూసారు కదా, ఎందుకంటే ఈ కోడి మనకు పడకుండా ఉండడానికి ఈ కర్రలు అయితే అడ్డు పెట్టుకున్నాము. ఇదిగో కోడి పులుసు సాంబార్ అయితే మనం ప్రిపేర్ చేసుకున్నాము. మొత్తానికి రెడీ అయిపోయింది. ఇది కూడా మనం దించేసుకొని ఇంకా మనము గ్రిల్ చికెన్ అయితే మనం కాలుద్దాము. చూసారు కదా, మనం అయితే ఈ విధంగా కాలుస్తున్నాం. ఇదిగో బాగా భలే ఉంది మొత్తానికి. చూడు, చూసారు, ఇదిగో ఈ విధంగా అయితే కాలుస్తున్నాము. కిరణ్, మంట వస్తుందా? ఇదిగో మా వాళ్ళు లోన అయితే ఉన్నారు. చూసారా, చూసారు, ఇదిగో లోన అయితే ఇలా కాలుతుంది. ఈ విధంగానే కాల్చుకోవాలి, బాగుంటుంది, చాలా మంచిగా ఉంటుందండి ఈ విధంగా కాల్చి తింటే. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయవచ్చు ఈ విధంగా. కాలిపోయింది, ఇప్పుడు బా మనమైతే పైన అయితే నిమ్మకాయ ఇంకా పిండుకుందాము. నిమ్మకాయ పిండి కాలుస్తే బాగుంటుంది అన్నమాట, టేస్ట్గా ఉంటుంది. సరే ఫ్రెండ్స్, ఇదిగో మొత్తానికి నీట్గా అయితే కాలిపోయింది. 2 పక్కల అయితే కాల్చేసుకున్నాము. చూసారా ఫ్రెండ్స్, ఇదిగో భలే కనిపిస్తుంది మొత్తానికి. నాకైతే నోరు ఊరిపోతుంది. ఈ విధంగా అయితే కాలుస్తున్నాము ఈ కోడిని అయితే. చూసారా, లోన అయితే ఇదిగో మంట అయితే మంచిగా మండుతుంది బాబు. ఇప్పుడు ఇందాక లేదు కదరా కిరణ్, ఇప్పుడే బాగా మండుతుంది. అయితే కాల్చేసుకున్నాము, పూర్తిగా అయితే కాలిపోయింది. ఇప్పుడైతే మనము ఇది బయటకు తీసేద్దాము. కాలిపోయింది కదా పూర్తిగా.
ఇప్పుడైతే తాడులు తీసేసుకుందాము. బంధించి ఉండేమన్నా బంధించేసి ఉండము. తాడైతే తీసేసుకుందాము. అయితే నోరు ఊరిపోతుంది ఇది చూస్తుంటేనే. భలే కనిపిస్తుంది, చూసారా ఎలా కనిపిస్తుంది, మొత్తానికి భలే ఉంది. ఇది ఘాటు పెట్టుకున్నాం కదా, ఈ విధంగానే ఘాటు పెట్టుకుంటే బాగుంటుంది అనమాట. తినడానికి మంచి కాలు ఉంటుంది అలాంటి దగ్గర, అంటే మసాలాలు బాగా పడుతుంది. అందుకోసమే మనం ముందు ఘాటు పెట్టుకొని కాల్చుకుంటే ఈ విధంగా కాలుతుంది. చూసారా ఈ విధంగా అయితే నిమ్మకాయ పిండుకుని తింటే ఉంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది అనమాట. ఫ్రెండ్స్ ముందు మనం అయితే ఇది తింటాము, ఇది తిన్న తర్వాత అయితే తర్వాత భోజనం చేస్తాము. ఫ్రెండ్స్ మనం వండుకున్నాం కదా, ఇప్పుడైతే మనం గ్రిల్ చికెన్ అయితే ముందు తిందాము. తిన్న తర్వాత అయితే అన్నం తిందాము. ఓకేనా, ముందు ఇది ఎలా ఉందో ఒకసారి చెప్తాము. మేమైతే చిన్న చిన్న పీసులు, ఇదిగో ఉల్లిపాయలు అయితే రౌండ్గా ఒకటి కోసుకున్నాము. చిన్న చిన్న పీసులు అయితే కోసుకున్నాము. ఇది ఉల్లిపాయలు. ఇక్కడైతే మనం నిమ్మ పిండుకోవాలి. నిమ్మ పిండుకుంటేనే బాగుంటుంది అనమాట. అందుకే నేను అయితే పిండుతున్నాను ప్రతి దాంట్లో. ఈ విధంగా నిమ్మకాయ అయితే ఉల్లిపాయలు పిండుకుంటేనే బాగుంటుందండి. తర్వాత ఈ చికెన్ ఉందా, చికెన్లో కూడా ఇలా మనం పిండుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. ఇప్పుడు మీకు ఎలా ఉంది అనేది జస్ట్ ఇదే చెప్తాం. ఇప్పుడు ఎలా ఉంది అనేది తర్వాత మనం భోజనం చేస్తాం అనమాట. ఇది ముందు తినేసి తర్వాత అన్నం తింటాము. ఇదిగో నేనైతే ఒక పీస్ తీసుకున్నాను, తీసుకురా బా. నేనైతే ఒక ఉల్లిపాయలు కూడా తీసుకున్నాను. ఉల్లిపాయతో ముందు తింటాను నేనైతే. బాగుంది, బాగుంది, చాలా బాగుంది. మాంసం అయితే చాలా బాగుంది, కాకపోతే కొంచెం గట్టిగా కాలింది అనమాట. అంతే. ఎలా ఉందిరా? సూపర్, చాలా చాలా బాగుంది. ఎందుకంటే ఇది అడవి మధ్యలో ఉన్నాం మేము. అసలుకి మా ఏరియాలోనే దట్టమైన అడవి అంటే ఇదే కదరబా. ఈ అడవి కూడా ఎలా ఉందంటే డౌన్ ఉందన్నమాట. మనం ఇక్కడ ఈ కర్రలు తీసుకురావడానికి కూడా అవ్వదు, దేనికి కూడా అవ్వదు అనమాట. ఇందాకలా అక్కడ పడి వచ్చాం కదరబా. పడిపోతుంటాం. ఇక్కడ నుంచి పడిపోయామనుకో డైరెక్ట్ ఇంకా రోడ్డుకి వెళ్ళిపోవడమే. అలా ఉంది అనమాట ఘాటి. ఈ విధంగా చేసి తింటే కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. ఓకేనా, అసలు చాలా అంటే చాలా బాగుంది. అదిరిపోయింది కదా. సూపర్, ఎలా ఉంది రేపటి? సూపర్ ఉంది. మీరు కూడా ఇలా చేసి ఎప్పుడైనా తినండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనమైతే అన్నం తిందాము, ఎందుకంటే మా వాళ్ళతో అందరితో కలిసి ఇది తింటాము. ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మేమైతే ఈ గుహలో అయితే ఫస్ట్ టైం వండి తిన్నాను అనమాట. ఉడికిందిరా బా, ఎక్కడ మనోడి దగ్గర వెళ్తున్నాం. మరి మనం తెచ్చుకున్న గట్టి ఇలా ఉంది, మరి ఎట్ చేస్తాం ఇలా. బా ఇది మా తాత ముత్తాతల నుంచి యూజ్ చేస్తున్న గట్టిరా బా. ఇది అలా ఉంది బా, అలాగ ఉంటుంది. మరి పెట్టు ఇంకా కొంచెం పెట్టు. ఇంకా టేస్ట్ చూడు బా. టేస్ట్ చూసిన తర్వాత ఏదో ఒకటి మాట్లాడుకోవాలి. పెట్టు ఆకలిస్తుంది, పెట్టు. ఇక్కడ పెడతాను. ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే టైము 8 అయితే అవుతుంది. 8 గంటలకు అయితే మనం భోజనం చేస్తున్నాము. మనం వండుకున్న అన్నం అయితే ఇప్పుడు తింటున్నాము. మనం చికెన్ పులుసు చేసుకున్నాం అనమాట. ఇక్కడ అడవిలో దొరికి ఏదైనా కూర తెచ్చుకుందాం అనుకున్నాము, కాకపోతే మనం రావడానికి లేట్ అయిపోయింది కదరా. వర్షానికి తిరగలేకపోయాము. వర్షాన్ని కూడా దాంతోపాటు మనం లేట్గా కూడా వచ్చాం కదా. లేకపోతే అడవిలో దొరికి కూర ఏదైనా ఒకటి తీసుకొచ్చి వండుదాం అనుకున్నాము, అది మిస్ అయిపోయింది. అందుకోసమే మనం చికెన్కే పులుసులాగా తయారు చేసుకున్నాం అనమాట. చాలా బాగుంది రా. బాగుంది కానీ ఈ సాల్ట్ కొంచెం తగ్గింది. సాల్ట్ వేయాలి ఫ్రెండ్స్, కొంచెం సాల్ట్ కొంచెం వేసుకోవాలి మనము. సాల్ట్ అయితే తగ్గింది. ఫుడ్ అయితే చాలా బాగుంది. రైస్ కూడా కొంచెం ముద్దగా అయింది, ఎందుకంటే ఇది ఇంటిని వేసుకోవాలి ఇలా ముద్దగా అయింది. దాంతోపాటు మనకు కొంచెం రైస్ ఎక్స్ట్రా అయిపోయింది కదా బా. తప్పేలా చిన్నది కదా, తప్పేలాలు మాకు కొంచెం ఎక్స్ట్రా అయింది. అందుకోసమే మనకు ముద్దగా అయిపోయింది. కానీ బాగానే ఉంది రైస్. సాంబార్తో తింటే సాంబార్తో అయితే ఈ అన్నం చాలా బాగుంది. కాంబినేషన్ బాగుంది బా. మొత్తానికి మనం అయితే గుహలో అయితే ఈరోజు స్టే చేయబోతున్నాము. ఫస్ట్ టైం అనమాట మనం గుహలో వచ్చి ఈ విధంగా వండి తినడం. అయితే ఫస్ట్ టైం మాకు గుహలో వచ్చి మనం పడుకుని ఉన్నాం, కానీ వండి తినడం అంటే ఇదే ఫస్ట్ టైం మాకు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇప్పుడు టైం అవుతుంది, ఇదిగో 10:30 అవుతుంది. చూసారు కదా, 10:30 అవుతుంది కావున మనం అయితే పడుకొని పోతాము. మా వాళ్ళు అయితే కొందరు ఇంకా మంట పెడుతున్నారు, ఒకసారి చూపించట్టు. చూసారా, ఇప్పుడు అలా మంట పెట్టుకుంటాం. ఖచ్చితంగా మనము పడుకునే ముందు ఈ విధంగా మనం గుహ ఎదుట అనమాట ఈ విధంగానే మంట పెట్టుకొని పడుకోవాలి. ఎందుకంటే ఏమైనా జంతువు వచ్చినప్పుడు మంటని చూసి వెళ్ళిపోదు అనమాట. అందుకోసమే మనం పడుకునే ముందు ఈ విధంగానే మంట పెట్టుకొని పడుకుంటామండి. ఇప్పుడు నేనైతే పడుకుంటాను, మా వాళ్ళు మంట పెట్టి ఇంకా పడుకుని పోతారనమాట. అయితే ఇప్పుడు పడుకుని పోతున్నాము. మార్నింగ్ అయితే మీకు ఈ గుహ అంతా చూపిస్తాను. చూసారు, ఇదంతా గుహ అనమాట. ఎంత వర్షం వచ్చినా మనం తడవడానికి అవ్వదు. అటు తడిస్తే తప్ప ఇటు తడవదు అనమాట.
ఓకే, ఇప్పుడు మనం అందరూ పడుకుని పోతాం. ఇప్పుడు మార్నింగ్ అయితే ఇంకా చూపిస్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను లేసాను మధ్యరాత్రి అనమాట. టైం అయితే 24 నిమిషాలు అయితే అవుతుంది. ఇప్పుడు ఎందుకు మా బామ్మది అయితే కూర్చొని ఉన్నాడు, సినిమా చూస్తున్నాడు. ఏరా బామ్మది పడుకోలేదా? కిరణ్ పడుకోలేదా? లేదు బామ్మది అయితే పడుకోకుండా సినిమా చూస్తున్నాడు. మా వాళ్ళందరూ అయితే ఇక్కడ పడుకుని ఉన్నారు. ఇదిగో చూసారా, ఇదిగో కరెక్ట్ నాకు 1:04 అయితే మెలకు వచ్చింది. వచ్చినప్పుడు అయితే నేను చిన్న వీడియో తీస్తున్నాను అనమాట. ఎందుకంటే నైటు ఎలా ఉంటుంది అనేసి. చాలా నిశ్శబ్దంగా ఉంది, ఎటువంటి శబ్దం అంటూ లేదన్నమాట. గాలి లేదు, వాన లేదు, చిన్న చిన్న పురుగులు అంటే కీటకాలు, క్రిములు అలాంటివే కొన్ని సౌండ్ చేస్తున్నాయి తప్ప ఎటువంటి శబ్దం అయితే లేదన్నమాట ఇక్కడ. మాయా తెల్లారిపోయింది మాయా. తెల్లారిపోయిందా? టైం ఎంత అవుతుందిరా? ఆగు మాయా, మొబైల్ చూసి చెప్తాను. అభిగడు ఎక్కడ వెళ్ళిపోయాడు? లేచాడు అభిగడు? లేచాడు. 6:30. 6:30 అయిపోతుందా? అభిగడు లేచాడా? లేచాడు మాయా. 6:30కి అయితే లేస్తాను. నైట్ అయితే నాకు సరిగ్గా నిద్ర లేదు, ఎందుకంటే ఎటు నుంచి ఎటు వస్తుందో నాకు తెలియదు అనమాట. అందుకనేసి మంట కాసుకుంటూ అలా ఉండిపోయాను. సరిగ్గా నిద్ర అయితే పట్టలేదు, అలా ఉంది. ఇప్పుడు బయట అయితే మబ్బు భలే వచ్చింది, అది మబ్బు చూపిస్తాను పదండి మీకు. ఇదిగో మా వాళ్ళు అయితే కొందరు ఇంకా పడుకునే ఉన్నారు, ఇంకా లేవలేదు. వీళ్ళు పడుకుని ఉన్నాయి. మనం అలా బయటకు వెళ్ళొద్దాం. ఇప్పుడు చూపిస్తాను బయట లొకేషన్. చూసారా ఎలా ఉంది ఫ్రెండ్స్? లొకేషన్ అయితే చూడడానికి కావచ్చు. చూసారా మబ్బు అయితే మంచిగా కమ్మిస్తుంది. ఎట్రా బావ, ఇంత మబ్బు పుల్లుగా కమ్మిస్తుంది కదా, అసలు ఏది కనిపించట్లేదు. చూసారా తెల్లగా కనిపిస్తున్నాయి. ఇంకా మబ్బు ఏటో అన్నట్టు కనిపిస్తుంది, ఊరంతా కప్పేస్తుంది అనమాట. చూడు బాగా కనిపిస్తుంది, తీగ కదా, బాగుంది. ఫ్రెండ్స్, మేమైతే వెళ్ళడానికి సిద్ధమైపోయాము. వెళ్ళడానికి అయితే సిద్ధమైపోయాము అనమాట. మొత్తం లగేజ్ అంతా సర్దేసుకున్నాము. ఇదిగో ఇక్కడే పడుకున్నాం ఈరోజు అయితే. నైట్ మీకు ఏమైనా డిస్టర్బెన్స్ కనిపించిందా? అంటే ఏదైనా, అది కాదు జంతువుల సౌండ్ కానీ? మనవాడు మొత్తము తార్పలేమో గడగడగడ ఎలాడించేస్తుంటాడు అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, గుహ అయితే ఇలా ఉందన్నమాట. చూసారా, ఇదే ఈ గుహలోనే మనం ఉండేము. ఇక్కడైతే వాటర్ కారుతుంది. చూసారు, ఇదిగో ఇక్కడ ఎలా వాటర్ వచ్చేస్తుంది, ఇదిగో చూసి అదే ఎలా వస్తుంది అంటున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదనమాట వాటర్ అయితే వచ్చేస్తుంది. ఇదే గుహ అయితే, ఇదిగో చూసారు కదా. అక్కడేదో ఇది ఉంది ఫ్రెండ్స్, చూపిస్తాను మీకు. క్లాస్ ఆన్ చేసి మొత్తం చూపిస్తాను. ఇక్కడ ఒకటి ఏదో కన్నం ఉందన్నమాట. క్లాస్ ఇంకా ఎలగలేదు. చూసారా లోనగా అయితే ఇలా కన్నం ఉంది. ఏమైనా ఉంటాయి బాబు లోనకి? ఎలకలు ఉంటాయండి బాబు. మరి ఎలా ఎక్కుతున్నారు బా ఇక్కడ ఇలా? ఇదే ఫ్రెండ్స్, ఇక్కడైతే ఇలా ఉంది. లోన అయితే ఇంకా ఆల్రెడీ లోన్ అయితే మీకు చూపించడం జరిగింది. అక్కడ ఇంకా వెళ్ళాలంటే కష్టం అవుద్దిరా, చిన్నది పొరలా ఉంది అనమాట. అక్కడ చూసారా బొర్ర గుహలా ఉంది అనమాట. ఇక్కడ 3-4 పొరలు అయితే ఉన్నాయి. అది ఒక పొర. పైన అయితే ఇదిగో 3 రాళ్ళు అయితే వేస్తారు అనమాట. ఇంకా అవతల ఎలా వచ్చేమో కానీ రాళ్ళు వేస్తారు అవతల. ఇది చూస్తారు కదా, మా వాళ్ళు అయితే ఇంకా నిలబడి ఉన్నారు. ఓకే, మనమైతే ఇప్పుడు వెళ్ళిపోతామండి. చూసారు ఎలా కనిపిస్తుంది? ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాము. ఇదే అనమాట ఈ మా ఎక్స్పీరియన్స్. అంటే సాహసం అయితే ఇక్కడ చేస్తామన్నమాట. యాక్చువల్గా ఇక్కడ పులులు, ఎలుగుబంట్లు వస్తుంటాయి, కానీ మనమైతే స్టే చేసాం. కానీ ఎటువంటి జంతువుల సౌండ్ అలాంటివి ఏం డిస్టర్బెన్స్ అయితే మాకు నైట్ అంతా వినిపించలేదు అనమాట. ఎందుకంటే మనం గట్టిగా మంటాం, అందుకోసమే ఎలుగుబంట్లు రాలేదు. ఆ అడవి కూడా చూసామా,
అక్కడ వెళ్దామంటావా? మనం నైట్ ఉన్న గుహ అయితే ఇదే. పైన అయితే ఇది చూసారా, చెట్లు పుట్లు ఉన్నాయి, తుప్పలు ఉన్నాయి అన్నమాట పైన అయితే. ఇదిగో కిందనైతే అలా ఉంది చూసారా, చాలా పెద్ద గుహ. ఇక్కడ మినిమం ఒక 30 మంది అయితే స్టే చేయవచ్చు. మనమైతే ఇప్పుడు వెళ్ళిపోదాము. ఇంకొక మాల్ అయితే వెళ్తున్నారు, జారుతారు, పడిపోతారు. ఇంకా ఇక్కడైతే జాగ్రత్తగా వెళ్ళాలి, ఇలాంటి చెట్లు ఉన్న దగ్గర పట్టుకుని వెళ్ళాలి, పడిపోతుంది. ఇదేట్రా ఇలా ఉంది ఇక్కడ. వెళ్ళిపోయారా బావా, కిందకి వెళ్ళిపోయారా? చూడు జాగ్రత్త, పడిపోతావు, మొబైల్ విసిరిస్తావే. ఓకే ఓకే. ఫ్రెండ్స్ మనమైతే కిందకి దిగి వచ్చాము. ఇక్కడ వచ్చి కాలు చేతులు అయితే కడుక్కుంటున్నాం, ఎందుకంటే అక్కడ మట్టిలో ఉండింది కదా, మొత్తం బ్లాక్ మట్టి కావున కాలు చేతులు అంతా నల్లగా అయిపోయింది. అందుకే మనమైతే కిందకు వచ్చి కాలు చేతులు అయితే కడుక్కుంటున్నాము. ఇదిగో ఇక్కడ అయితే పెద్ద ఊట ఉంది, అందుకోసమే ఊట దగ్గర వచ్చి మేమైతే కడుక్కుంటున్నాము. అడవి నుంచి అయితే కిందకి దిగి వచ్చేస్తాం ఫ్రెండ్స్. ఒకసారి అడవి చూపించి, ఒకసారి మేము ఎక్కడికి ఉండము. మబ్బు అయితే కనిపిస్తుంది, మీకు కనిపించకపోవచ్చు చూసారా, ఎందుకంటే ఈ సిల్వర్ తోట అవతల అయితే దట్టమైన అడవి ఉంది, అక్కడ నుంచి అయితే మనం కిందకి దిగి వచ్చాము. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. మాకైతే ఒక వింతలు అనిపించింది, ఎందుకంటే భయంతో మేమైతే అడవిలో ఉండేము. అది కూడా ఎక్కడి నుంచి ఏది వస్తుందో, ఎక్కడి నుంచి ఏ జంతు వస్తుంది అనేది కూడా తెలియదు అనమాట, ఎందుకంటే అంత భయంతో అయితే మేము అడవిలో ఉండేము. వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా గిరిజన జీవనం యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా క్రొత్త వీడియోస్ అయితే మేము ముందుకుంటాము. అంతవరకు అయితే సెలవు తీసుకుంటున్నాం. బాయ్ ఫ్రెండ్స్.